Welcome back to Gangadhar Grammar Classes Bobili. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరంతా నన్ను యూట్యూబ్లో ఎంతో చక్కగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసి లైక్ చేసి షేర్ చేసి నా వీడియోస్ని అందరూ ప్రోత్సహించాలని చెప్పేసి మరి కోరుకుంటున్నారు మీ గంగాధర్ మాస్టర్. సో నిన్న 10th క్లాస్ 3rd యూనిట్లో ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ అన్నది స్టార్ట్ చేసాము. ఒక వీడియో పంపించాను. అందులో పార్ట్ 1 అంటే సగం పాఠం మాత్రమే చెప్పాము. ఈరోజు మిగిలిన సగం పాఠాన్ని రెండో వీడియోగా మీకు పంపించడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా ఇది గమనించి జాగ్రత్తగా నిన్నటి వీడియోని ఈరోజు వీడియోని కూడా స్టడీ చేసి పాఠాన్ని అంతటిని కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి, సో అర్థం చేసుకుని బాగా చదువుతారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ లెసన్లోకి వెళదాం. మనం హీస్ ఫస్ట్ ఫ్లైట్ సెకండ్ పార్ట్ అంటే సగం అయిపోయింది నిన్న. ఈ మిగిలిన సగ భాగాన్ని ఈరోజు చెప్తున్నాడు. గా 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 హీ క్రైడ్. మనకి ఇందులో హీరో ఎవరు? సీగల్, ఆ బర్డ్ చెప్పాను కదా నిన్న వీడియోలో. ఆ పక్షి ఎలా అరుస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గా 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 హీ క్రైడ్ బెగ్గింగ్ హెర్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. పాపం ఆకలి వేస్తుంది అనమాట. ఎగరలేకపోయి అలా ఉండిపోయింది కదా, బాగా ఆకలి వేసేస్తుంది. ఆకలి వేసేసి పాపం ఇలా అడుగుతుంది, నాకు కొంచెం ఫుడ్ తెచ్చిపెట్టవా అమ్మ అని తన మదర్ని అడుగుతుంది అనమాట. నాకు కొంచెం ఫుడ్ తెచ్చిపెట్టవా. బెగ్గింగ్ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. గా కొలా షీ స్క్రీమ్డ్ బ్యాక్ డెర్జిలీ. సో ఆ మదర్ ఏం చేసిందంటే, నువ్వే తెచ్చుకో, వెటకారంగా అనమాట. నువ్వే సంపాదించుకో, నీకు అవి తెచ్చిపెట్టారులే అని చెప్పేసి చెప్పిందట. బట్ హీ కెప్ట్ కాలింగ్ plaintively. He kept calling plaintively అంటే పాపం చాలా దాన్ని ఏంటంటాము చూసారా పదము చాలా బాధపడుతూ అనమాట. బట్ ఈ కెప్ట్ కాలింగ్ ప్లెయింటివ్, ఎలా తెచ్చిపెట్టవా అమ్మా అని చెప్పేసి బ్రతిమలాడటం, ఓకేనా అని చెప్పేసి చెప్తుందట. అండ్ ఆఫ్టర్ ఎ మినిట్, అయితే ఒక నిమిషం తర్వాతే, ఆర్ సో ఈ అటర్డ్ ఎ జాయ్ఫుల్ స్క్రీమ్. ఇందాక చాలా బాధను వ్యక్తం చేసినటువంటి ఈ సీగల్ ఒక్కసారి మంచి సంతోషకర వాతావరణంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. జాయ్ఫుల్ స్క్రీమ్. ఆ స్క్రీమ్ అంటే ఇక్కడ శబ్దం చేయడం, కిచకిచ. సో ఆ సంతోషంతో అరుస్తుంది అనమాట, కిచ్ అని. సో హిజ్ మదర్ ఎందుకు అలా అరుస్తుందో చూద్దాం ఇక్కడ. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఎ పీస్ ఆఫ్ ద ఫిష్ and was flying across to him with it. సో ఎందుకంత జాయ్ఫుల్ ఒకేసారి అంతవరకు బాధపడినటువంటి ఆ సీగల్ ఒకసారి చాలా ఆనందంతో శబ్దం చేయటం, అరవటం మొదలు పెట్టింది అనమాట. ఎందుకంటే తన తల్లి ఒక చేప ముక్కను పట్టుకొని తన వైపు ఎగురుకుంటూ వస్తుంది అనమాట. ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్. ఆ చేపను పట్టుకొని, ఓకేనా. చూడండి వచ్చేస్తుంది, ఇక్కడ బొమ్మల్లో ఇచ్చారు చూడండి ఒకసారి, పిక్చర్స్ లో ఎంత చక్కగా ఇచ్చారు. హీ లీన్డ్ అవుట్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లోని ఇక్కడ మదర్ అనమాట, మదర్ బర్డ్. ఇగో ఇక్కడ మదర్ బర్డ్ పట్టుకొని, ఇది ఇక్కడ సీగల్ ఇటువైపు జస్ట్ ప్రయాణం చేసుకుంటూ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, హీ లీన్డ్ అవుట్ ఈగర్లీ, చాలా ఆతృతగా చూస్తుందంటే అమ్మ అటువైపు వచ్చేసరికి చాలా హ్యాపీగా, చాలా ఈగర్ గాను, చాలా ఆతృతగా అమ్మ వచ్చేస్తుంది, ఇంక నేను తింటానని చెప్పేసి చూస్తూ ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్. అక్కడ తను ఎడ్జ్ లో ఉండేటువంటి కొండ మీద కదా అలాగా కూర్చొని చూస్తుంది. ఆ రాయి మీద ఏమో ఇలా టాక్ మన కాలుతో కొడుతుంది అనమాట. అంటే ఉత్సాహం. మనం కూడా చూడండి ఒకసారి ఇలాగ మన పేరెంట్స్ ఒకసారి ఎదురు కనబడితే అలా ఎగురు గెంతులు వేస్తూ ఉంటాం. సో ఆ విధంగాను ఆ చేప పట్టుకుని వచ్చేసరికి మంచి రాక్ మీద శబ్దం చేస్తూ కాలుతోటి, ట్రైయింగ్ టు గెట్ నియరర్ టు హెర్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్. ఇంకా దగ్గరకు వచ్చేయాలని చెప్పిస్తే తను కూడాను మా అమ్మ దగ్గరకు వచ్చేయాలి అని చెప్పేసి ప్రయత్నం, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ట్రైయింగ్ టు గెట్ నియరర్ టు హెర్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్. సో తల్లి తన దగ్గరకు వస్తుంది అని చెప్పేసి ఆలోచనతోటి చాలా హ్యాపీగా సో ఉందన్నమాట. బట్ కానీ ఏమైంది, వెన్ షీ వాజ్ జస్ట్ ఆపోజిట్ టు హిమ్, జస్ట్ దగ్గరకు వచ్చేసింది తల్లి పక్షి తనకు ఎదురుగాను. కానీ అక్కడికి వచ్చి దగ్గర వరకు వచ్చి ఏం చేసిందంటే, షీ హాల్టెడ్, అక్కడ ఆగిపోయింది.
తల్లి పక్షి. అదంతా మోటివేషన్ లో భాగం అనమాట. అంటే ఆ సీగల్ ని హీరోని ఎలా అయినా సరే ఎగిరేలా చేయాలి, తన ఆహారాన్ని తను సంపాదించుకునేలా చేయాలి అని చెప్పేసి మోటివేషన్ ఇదంతా. తల్లి మన చిన్నపిల్లలు చూడండి, నడిపించడానికి మదర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పిల్లలు పడిపోతుంటారు, మళ్ళీ లేచి నిలబెడతారు. సో నువ్వు నిలబడగలవు ఇలా చెప్తారు, నువ్వు చదవగలవు అని చెప్తారు, ఇట్లా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక్కడ తల్లి పక్షి కూడా అదే విధంగా చెప్తుంది అనమాట. హెర్ వింగ్స్ మోషన్లెస్. ఒకసారి ఆ తల్లి ఎక్కడైతే ఆగిపోయిందో జస్ట్ తన యొక్క రెక్కలు కూడా ఆడకుండా అలా ఉండిపోయింది. ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హర్ బేక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ హిస్ బేక్. అయితే తన నోట్లో ఉండేటువంటి చేప ముక్క ఉంది కదా, ఆల్మోస్ట్ ఈ చిన్న పక్షికి సీగల్ కి అందేటటువంటి దూరంలో, ఇంకా అందనంత దూరం లేదు, అందే దూరంలో దగ్గరకు వచ్చింది అనమాట. హీ వెయిటెడ్ ఎ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్, వాండరింగ్ వై షీ డి నాట్ కమ్ నియరర్. హీ వెయిటెడ్ ఎ మూమెంట్, ఒక్క క్షణం ఆగింది ఆశ్చర్యంతో. వాండరింగ్, ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది, వై ఆశ్చర్యంతో, వై షీ డిడ్ నాట్ కమ్ నియరర్, ఎందుకు నా దగ్గరకు రాలేదు. అండ్ దెన్ మ్యాడెండ్ బై హంగర్, అప్పటికే ఆకలితో, బాగా ఆకలితో ఉంది కదా పాపము. ఆకలితో ఉంటే ఏం చేస్తాం, పిచ్చెక్కినట్టు అరుస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగాను జస్ట్ అరుపులు మొదలు పెట్టింది. హీ డైవ్డ్ అట్ ద ఫిష్, ఒక్కసారి ఆ ఫిష్ దగ్గరికి ఎగిరింది అనమాట. సో విత్ ఏ లౌడ్ స్క్రీమ్, ఒక్కసారి ఎగిరేసరికి ఏమైంది, ఆ చిన్న పక్షి, ఆ సీగల్ హీరో ఒక్కసారి ఎగిరింది ఆ ఫిష్ ని పట్టుకుందాం అని చెప్పేసి. కొంచెం దూరంలో ఉంది తల్లి పక్షి. విత్ ఏ లౌడ్ స్క్రీమ్, పెద్ద అరుపుతో అనమాట. హీ ఫెల్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇంటూ స్పేస్. పాపం కొండ అంచును కదా ఉంది, ఒక్కసారి ఎగిరి దాన్ని అందుకుందాం అని చెప్పేసి ఇలా ఎగిరేసరికి ఏంటైంది, కింద పడిపోతుంది అనమాట. అది బాగా లోతైనటువంటి లోయ కదా, ఇలా పడిపోతుంది డౌన్వర్డ్స్ ఇంటూ స్పేస్. సో బయట ప్రాంతం. పాపం ఆ తల్లి పక్షి మాత్రం ఆ గాలిలోనే ఇలా ఎగురుతా ఆగింది అనమాట. ఈ పిల్ల పక్షి ఒకసారి ఆ ఫిష్ ని పట్టుకోవాలని చెప్పేసి గబాలను ఎగిరి అలా కిందకి పడిపోతా ఉందనమాట. దాన్ని మాన్స్టర్ టెర్రర్ సీజ్డ్ హిమ్, ఒక్కసారి భయం ఆవహించేసింది, తనకి చాలా భయపడిపోయింది అనమాట. అండ్ హిస్ హార్ట్ స్టర్డ్ హ్యాస్ స్టిల్, గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు ఆలోచన అసలు ఏం తోచటం లేదు, ఏం చేయాలో. హీ కుడ్ హియర్ నథింగ్, అసలు ఏం వినిపించట్లేదు. పాపం గుండె ఆగినంత పని, గుండె ఆగిపోయింది కూడా. గుండె పూర్తిగా ఆగిపోలేదు, గుండె పనిచేస్తుంది, బట్ గుండె ఆగినంత పని. బట్ ఇట్ ఓన్లీ, ఏం చేయాలో తోచట్లేదు, బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఎ మినిట్. అదే ఆ ఒక్క క్షణం అయితే, జస్ట్ ఆ ఒక్క క్షణం అలాగా గుండె ఆగినంత పని అయ్యి భయంతో పాపం అలాగా వణికిపోతూ అటు ఇటు చూస్తూ జస్ట్ ఒక నిమిషం తర్వాత ఏం చేస్తుంది, ద నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిస్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్. వెంటనే దానికి థాట్ వచ్చింది అనమాట. చూడండి, చిన్నపిల్లల్ని నీటిలో పడేసి ఒక రబ్బర్, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే స్విమ్మింగ్ నేర్పడానికి ఓ టైర్ ఏదో నీటిలో పెట్టేసి అందులో మధ్యలో వాడిని కూర్చోబెట్టి నీటిలో వేసేసరికి చక్కగాను భలేగా అది వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళిపోతారు. ఇది కూడా అలాగే ఒక్కసారి తన యొక్క రెక్కలను పైకి వదిలింది అనమాట, ఎలా విప్పారి అవుట్వర్డ్స్ బయటికి. ద విండ్ రాష్డ్ అగైన్స్ట్ హిస్ బ్రెస్ట్. అయితే గాలి తన యొక్క గుండెకు ఎదురుగాను, గాలి వచ్చేస్తూ ఉంటుంది కదా, తన యొక్క గుండెను తాకింది. బ్రెస్ట్, ఫెదర్స్, గుండె దగ్గర వెంట్రుకలు వాటిని కూడా తాకింది. దెన్ అండర్ హిస్ స్టమక్, తన తలక పొట్ట భాగాన్ని కూడా తాకింది. అండ్ అగైన్స్ట్ హిస్ వింగ్స్, ఆ గాలి వచ్చి తన పొట్టని, తన బ్రెస్ట్ ని ఒక్కసారి తాగేసరికి ఆ వింగ్స్, రెక్కల్ని తోసుకుంటూ, ఆ గాలిని తోసుకుంటూ ముందుకు వెళ్తుంది అనమాట. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్. తను ఈ అనుభూతిని పొందింది. ఏంటట, తన రెక్కలు కటింగ్ త్రూ ద ఎయిర్, గాలిని చీల్చుకుంటూ వెళుతున్నాయి అనమాట. కటింగ్ త్రూ ద ఎయిర్, తన యొక్క రెక్కలు విచ్చుకొని ఆ గాలిని చీల్చుకుంటూ ముందుకు పోతుందట అది. సో హీ వాస్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ, అంటే ఇలా తలకిందులుగా పెట్టి కిందన పడిపోతుంది కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు హీ వాస్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ, ఇప్పుడు ఏంటంటే అలా తలకిందులుగా వెళ్ళి ఇలా లోపల పడిపోవటం లేదు. హీ వాస్ సోరింగ్ గ్రాడ్యువల్లీ డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్. హీ వాస్ సోరింగ్, ఎగురుతుంది అనమాట. గ్రాడ్యువల్లీ, నెమ్మదిగా కిందకి పైకి, కిందకి, డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ ఎగురుతుంది. చూడండి, సో ధైర్యం వచ్చేసింది అనమాట. హీ వాజ్ నో లాంగర్ అఫ్రైడ్, ఇంకా భయం అనేది పూర్తిగా పోయింది. హీ జస్ట్ ఫెల్ట్ ఎ బిట్ డిజీ, an uncomfortable feeling of spinning around and losing one's balance. సో ఇక్కడ చూడండి, డిజీ అంటే అర్థం ఇచ్చాడు. He just felt a bit dizzy, జస్ట్
ఒకసారి కంఫర్ట్ అంటే అలా పడిపోతున్నట్టు అలా మళ్ళా లేవటం అంత కంఫర్ట్ గా ఎగరటం లేదనమాట. దాన్ని ఫ్లాప్డ్ వింగ్స్. అప్పుడు మరలా అర్థమైంది ఇలా కాదని చెప్పేసి ఒక్కసారి రెక్కలు పూర్తిగా ఇలాగా విపార్చిందనమాట. అప్పుడు బాగా అసలు ఊపుకుంటూ గాలిని చీల్చుకుంటూ అలా ముందు పైకి ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ హీ సోర్డ్ అప్వర్డ్స్, ఒక్కసారి పైకి ఎగిరింది అనమాట. వన్స్ హీ సోర్డ్ అప్వర్డ్స్, పైకి గా 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 అని చెప్పేసి. సో గా కోలా ఎస్ కమాన్ డూ ఇట్ అంటే తల్లి మదర్. హిజ్ మదర్ సూప్డ్ ఫాస్ట్ హిమ్, తన వైపుగా గబగబ ఎగురుకుంటూను తనకంటే ముందుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అనమాట తల్లి పక్షి. అది ఎగురుతా ఉంది, దాన్ని మెచ్చుకుంటూ దాన్ని పొగుడుతూ తల్లి పక్షి ఈ సీగల్ కి ముందుగానే ప్రయాణం చేసింది. హర్ వింగ్స్ మేకింగ్ ఎ లౌడ్ నాయిస్, ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, పెద్ద శబ్దాలు చేసుకుంటూను. ఇలా రెక్కలు ఊపుకుంటూ వెళ్తుంది కదా, ఆ రెక్కలు పెద్ద శబ్దం వస్తుంది అనమాట అలా ఊపుకుంటూ ముందుకు వెళ్ళేసరికి. హీ ఆన్సర్డ్ హర్ విత్ అనదర్ స్క్రీమ్, విత్ అనదర్ స్క్రీమ్. మరలా సీగల్ కూడాను చూడండి ఇక్కడ, హీ ఆన్సర్డ్ హర్ విత్ అనదర్ స్క్రీమ్. తను కూడా చిన్న శబ్దం చేస్తూ సమాధానం ఇచ్చిందనమాట. ఎస్ ఐ టు నేను కూడాను ఎగురుతా ఉన్నాను గా 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 అనుకుంటూ. దెన్ హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్. అప్పుడు తన తండ్రి కూడాను ఇది ఎగురుతూ ఉంది కదా అలా అరుచుకుంటూ కీచు శబ్దాలు చేసుకుంటాను. సో అది అటువైపుగా ప్రయాణం చేస్తూ దాని మీద ఆ చిన్న పక్షి మీద ఇంకాను ఆ మీదకి ఎగిరిపోయాడు అనమాట ఫాదర్. హీ సా హిస్ 2 brothers. ఇంకా అక్కడ ఈ సీగల్ తన ఇద్దరు బ్రదర్స్ ని చూసింది అండ్ ఈ సిస్టర్ చెల్లిని చూసింది. ఫ్లయింగ్ అరౌండ్ హిమ్, తన చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. అవి ఎలాగంటే గాలిలో ఎలా తిరిగితే పక్షులు చూసారు కదా మీరు, అసలు ఫ్లైట్ కూడా అట్లా తిరగదేమో అంత దీనిగా అంత బ్యూటిఫుల్ గా కర్వర్టింగ్ ఇలాగా చుట్టూ జంపింగ్స్ చేసుకుంటూ చుట్టూ డైవింగ్స్ చేసుకుంటూ అండ్ బ్యాంకింగ్ అండ్ జోరింగ్ అండ్ డైవింగ్ ఇలా కిందకి మీదకి అలాగా తిరుగుతూ అలా చుట్టూ తిరుగుతూ తన సీగల్ ని ఎంకరేజ్ చేస్తున్నాయన్నమాట. ఇక్కడ హీరోని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ పేర చూడండి ఒకసారి. దెన్ హీ కంప్లీట్లీ ఫర్గాట్. అప్పుడు ఈ సీగల్ కంప్లీట్ గా తన యొక్క భయాన్ని, దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై, ఇక నేను ఎగరలేను అనేటటువంటి ఆలోచనను పూర్తిగా మరిచిపోయింది. అండ్ కమాండెడ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా ఎస్ ఐ కెన్ టు డైవ్ అండ్ సోర్ అండ్ కర్వ్ స్ట్రైకింగ్ షూర్లీ, నేను కూడాను పైకి ఎగరగలను, డైవ్ చేయగలను, గంతగలను, చుట్టూ తిరగగలను, శబ్దాలు చేయగలను, షిల్లీ ఎంతో ఆనందంగా అని చెప్పేసి సో కిచుకిచుమని శబ్దాలు చేసుకుంటూ తనలో తాను కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేసుకుంది ఇక్కడ. నిజంగా చూడండి ఎంత చక్కగాను. సో నెక్స్ట్ పేర చూడండి ఒకసారి. హీ వాజ్ ఇక్కడ స్టార్ట్ చేశాను. హీ వాజ్ నియర్ ద సీ నౌ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? హీ వాజ్ నియర్ ద సీ నౌ ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్. హీ వాజ్ నియర్ ద సముద్రం దగ్గరికి వెళ్ళింది అనమాట. ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్, ఇంకా దానికి తిన్నంగా ఎగురుకుంటూ ఫేసింగ్ స్ట్రైట్ అవుట్ ఓవర్ ద ఓషన్, ఇంకా భయపడలేదు ఇంకా సముద్రానికి ఎదురుగాను, ఇంకా దానికి ఎదురుగా ముఖం పెట్టుకుని ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళింది. హీ సా ఎ వాస్ట్ గ్రీన్ సీ బినీత్ హిమ్, అక్కడ నీలి రంగులో ఉండేటువంటి సముద్రాన్ని తన కిందన చూసింది. విత్ లిటిల్ రిడ్జెస్, అక్కడ చిన్న చిన్న అలలతో, రిడ్జెస్ అంటే ఇక్కడ అలలు అని చెప్పేసి చెప్పొచ్చు. మూవింగ్ ఓవర్ ఇట్, తను ఇలా ఎగురుకుంటూ వెళ్తుంది సముద్రం మీదుగాను. ఆ నీలి సముద్రాన్ని చూసి అంత హ్యాపీగా రెక్కలు విపాచుకొని ఎగురుకుంటూ ముందుకు వెళ్తుంది ధైర్యంగాను. అలలు దాటుకుంటూ వెళ్తుంది, అలలు ముందుకు వస్తున్నాయి, అలలను ఎలా దాటాలో కూడా నేర్చేసుకుంది. ఓవర్ ఇట్ అండ్ టర్న్డ్ హిస్ బేక్ సైడ్ వేస్ అండ్ కాడ్ అమ్యూజ్డ్లీ. ఇక్కడ చూడండి తన యొక్క బీక్ ని ఇలా పక్కకి, తన యొక్క మూతిని ఇలా పక్కకి ఇలా పెట్టేసి, అంటే అలలు తగలకుంటాను. సో పెద్ద కార్డ్ శబ్దాలు చేసుకుంటా అనమాట. కీచ్ 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 అండ్ అంత అమ్యూజ్డ్ అంటే ఆనందంగా. ఓకేనా, చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో. హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ దిస్ గ్రీన్ ఫ్లోరింగ్ అహెడ్ ఆఫ్ హిమ్. తనకు ముందుగా తను ఎక్కడైతే ఎగురుతూ ఉందో తన
దానికి ఎదురుగా మొత్తం వీళ్ళందరూ కూడాను ఫాదరు మదరు బ్రదర్ సిస్టర్ కూడాను ఫ్లాట్ గా ఉండేటువంటి ఆ సముద్రం మీద వచ్చి వాలే అనమాట. తనకి ఎదురుగా ఉండి అంటే ధైర్యాన్ని నూరుపోయటానికి. దేవర్ beckoning to him calling shrilly, yes come on నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు, నీకు ధైర్యం వచ్చేసింది, ఇంక నీకు భయం లేదు, ఇంక నువ్వు ఎగరగలవు ఇలా చెప్తూ అనమాట. కమాన్ హీ డ్రాప్, నువ్వు కూడా కిందన వాలు. హీ డ్రాప్డ్ హిస్ లెగ్స్, అలా చెప్పేసరికి తన యొక్క కాళ్ళను టు స్టాండ్ ఆన్ ద గ్రీన్ సీ, ఆ నీలి సముద్రం మీద జస్ట్ పైన కాళ్ళను తేలియాడుతూ పెట్టింది అనమాట. హిస్ లెగ్స్ sank into it, తన యొక్క కాళ్ళు అందులోకి మునిగాయి కొంచెం. He screamed with fright and attempted, చిన్నగా మంచి ఆనందంగా శబ్దం చేస్తూ with fright, ఎటువంటి భయం లేకుండా attempted to rise, పైకి ఎగరడానికి. అగైన్ ఫ్లాపింగ్ హిస్ వింగ్స్, అంటే కాళ్ళు నీటిలో మునిగాయి కదా, మరలా పైకి ఎగరడానికి చక్కగాను రెక్కల్ని రెక్కలలో శక్తిని తీసుకొచ్చి దాన్ని ఊపుతూ పైకి ఎగరడానికి ప్రయత్నం చేసింది. బట్ హీ వాస్ టైర్డ్, కానీ బాగా అలిసిపోయింది కదా, కానీ మునిగిపోలా. అండ్ వీక్, బాగా అలసిపోయింది, ఎందుకంటే ఆకాశంలో బాగా చాలా డైవ్స్ చేసింది కదా, చాలా సార్లు తిరిగింది. అండ్ వీక్ విత్ హంగర్, కానీ ఆకలితో ఉంది బాగా. అండ్ ఈ గుడ్ నాట్ రైజ్, ఇంకా పైకి ఎగరలేకపోతున్నాడు. ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయింది. ఎగ్జాస్టెడ్, ఇక్కడ చూడండి, ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయి బై ద స్ట్రాంజ్ ఎక్సర్సైజ్, ఎందువల్ల అలసిపోయింది, చాలా బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ చేసింది కదా, ఎప్పుడు తెలియని తనకు తెలియనటువంటి ఎక్సర్సైజ్ తనలో అసలు తనే ఆశ్చర్యపోతుంది అనమాట. హిస్ ఫీట్ sank into the green sea, తన పాదాలు కూడా కాళ్ళు కూడా కొంచెం అలాగా సముద్రంలో కొంచెం లోపలికి మునిగాయి అనమాట. అండ్ దెన్ హిస్ బెల్లీ టచ్డ్, తన పొట్ట కూడా కొంచెం ఆ సీనే టచ్ చేసింది, సముద్రానికి తాకిందట. ఇట్ అండ్ ఈ sank no farther, ఇంకా మరి తర్వాత మాత్రం మునిగిపోలేదు, ధైర్యం వచ్చేసింది కదా, ఇంకా పైకి తేలిపోతుంది అనమాట. ఈ వాజ్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్, చక్కగా దాని మీద ఇలాగా ఆ నీటి మీద సముద్రం యొక్క నీటి మీద లాగా ఊగుతా ఉందనమాట. పక్షులు మీరు ఎప్పుడైనా గమనించండి, సముద్రంలో ఎంత బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్డ్ గా ఊగుతా ఉండే, అంటే మునిగిపోవవి. అండ్ అరౌండ్ హిమ్, తన చుట్టూ హిజ్ ఫ్యామిలీ, తన యొక్క కుటుంబం అంతా కూడా వాజ్ స్క్రీమింగ్, కేకలు పెడితే అరుస్తున్నాయి. ప్రైజింగ్, తను గొప్పగా పొగుడుతున్నాయి. అండ్ దట్ బీక్స్ వర్ ఆఫరింగ్ హెమ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ షో, వాళ్ళందరూ కూడాను తన నోట్లోని ఒక రకమైన ఫిష్, డాగ్ ఫిష్ తినటానికి తన యొక్క ముక్కలను పట్టుకుని అక్కడ సీగల్ ముందు, ఆ హీరో ముందు సో తీసుకో, ఇది తిను అని చెప్పేసి ఆఫర్ చేస్తున్నాయి అనమాట, చెప్తున్నాయి. ఎంత పొగుడుతో, యూ గాట్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్, కరేజ్, ఇక నీకు తిరుగులేదు, నువ్వు ఎగరగలవు, నీ యొక్క ఫుడ్ నువ్వు సంపాదించుకోగలవు అని చెప్పేసి చాలా గొప్పగా పొగుడుతున్నాయి. దానికోసం కదా ఎంతవరకు. సో హీ హ్యాడ్ మేడ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్, ఆ విధంగా ఇక్కడ సీగెళ్ళి తన యొక్క మొదటి ప్రయాణాన్ని పూర్తి చేసింది అన్నమాట, ఎంత ధైర్యంగా. సో ఇక్కడ మనం ఈ పాఠంలో తెలుసుకునేటువంటి మోరల్ ఏంటంటే, మెసేజ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏ పని కూడా చేయలేము. అది ఎగరటం కానీ, లేకపోతే రాయటం కానీ, చదవటం కానీ, లెక్కలు చేయటం కానీ, ఏదైనా సరే. సో అదే ధైర్యంతో నేను ఈ పని చేయగలను అని చెప్పేసి మనం ట్రై చేసామనుకోండి, ఖచ్చితంగా అడుగు ముందు పడుతుంది. ఒక అడుగు ముందుకు పడితే అది ఇంకా ఆ ప్రయాణం రాగదు. మనం సక్సెస్ చూసే వరకు కూడాను కష్టపడుతూనే ఉంటాం అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఈ పాఠం ద్వారా మనము ఈ సీగల్ ఏ విధంగా అయితే ధైర్యాన్ని తెచ్చుకొని చివరకు తన యొక్క లక్ష్యాన్ని చేరుకుందో, అలాగే పిల్లలందరూ కూడాను చిన్నప్పటి నుంచి ధైర్యాన్ని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళు ఏ విధంగా టాలెంట్ ని డెవలప్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తే, ఈ రోజు పిల్లలు, ఇప్పటి పిల్లలు అయితే అద్భుత లక్ష్యాలను చూస్తారు, అద్భుత లక్ష్యాలను చేరుకుంటారు. సో మై పేరెంట్స్, ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ పక్షి సైతం తన బిడ్డ పక్షిని ఎంత చక్కగా ప్రోత్సహించో చూడండి. మన మనుషులం కదా, మనం ఎట్లా ప్రోత్సహించాలి. సో ఆ విధంగాను వాళ్ళకి అనవసరమైనటువంటి ఆలోచనలు, సెల్ ఫోన్లు అవన్నీ ఇచ్చేసి వాళ్ళని పాడు చేయకుండా చక్కగా వాళ్ళని ఈ విధంగా చేస్తే మీరు ఈ లక్ష్యాలను చేరుకుంటారని చెప్పి ప్రోత్సహించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.